మై ఛానల్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ మై ఛానల్స్. ఈరోజు వచ్చేసి మనం సైకిల్ వ్లాగ్ చేయట్లా, ఫ్రీ ఫైర్ వ్లాగ్ చేయట్లా, నార్మల్ వ్లాగ్ చేయట్లా, ఏం చేయట్లా. ఈరోజు మనం ఏం చేస్తున్నారో మీరు ముందే చేసేసి ఉంటారు. హౌ టు కీప్ ఆన్ ఏ గ్రిప్ ఎట్లా పెట్టాలి బ్యాట్కి యూజింగ్ గ్రిప్ కోన్ అనమాట. నేను ఆల్రెడీ గ్రిప్ పెట్టాను నా బ్యాట్కి, మీకోసం మళ్ళీ తీసేసాను. చాలా కష్టం పడే ఎర్రగా అయిన చేతి. సో గైస్, నా బ్యాట్ చూపిస్తాను అంటున్నారు కదా. టాటా. సో గైస్, ఇదే నా ఎస్ఎస్ అనమాట. ఎస్ఎస్ స్టిక్కర్స్ అంతా తీపిచ్చి శాండింగ్ షాప్కి తీసుకొని శాండింగ్ చేయించేసిన. మొత్తం ఓపి ఉంటుంది, మార్క్ చూడకుండా. పెయింట్ పడింది, అట్లా పడింది కూడా అడగకుండా. సో గైస్, ఇదే అనమాట మన గ్రిప్. స్లిప్ అవుతుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాట్కి గ్రిప్ ఎందుకు వేస్తారంటే బ్యాట్ స్లిప్ అవ్వకుండా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఏం చేయాలంటే గ్రిప్ కొని తీసుకొని ఈ గ్రిప్లో పెట్టాలి. ఫస్ట్ స్టెప్ అది. కొంచెం బ్యాక్కి లాగి గ్రిప్ కొని రోల్ చేసుకోవాలి. చేసేసారు రోల్. ఆ రోల్ చేసాక ఇట్లా ఉండరు గ్రిప్ కొని. మళ్ళీ ఈ గ్రిప్ తీసుకొని ఉల్టా చేసి ఇందులో పెట్టాలి. ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి ఈ గ్రిప్ వెనకాలకి రావాలి. దాని తర్వాత దీన్ని ఏం లేదు, జస్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా తీసుకుంటా ఎండ్ దాకా తీసుకెళ్ళాలి. ఈ బోరింగ్ వీడియోస్ ఇది బోరింగ్ ఉంటుంది. సో సీ యూ ఇన్ 5 seconds. లాస్ట్కి తెచ్చాను చేసేసిన గ్రిప్ లాస్ట్లోకి. ఇది కొత్త గ్రిప్ అయితే చాలా గట్టిగా ఉంటుంది, మీకు చాలా పవర్ కావాలి. చిన్నపిల్లలు చేస్తూ ఉంటే ఎవరైనా హెల్ప్ చేసుకోండి. సో గైస్, దాని తర్వాత మన బ్యాట్ తీసుకోవాలి. నా బ్యాట్కి ప్రాబ్లం ఏంటంటే ఇది స్ట్రైట్ ఉండకుండా నాకు ఎడ్జ్ ఉంటుంది, స్లిప్ అవ్వకుండా. సో ఈ గ్రిప్ కోన్ ఈ ఎడ్జ్లో పట్టట్లా. సో నేను జుగాడ్ చేయాలి. ఆ జుగాడ్ 2 secondsలో చూపిస్తాను. జుగాడ్ అయిపోయింది, ఏం లేదు, టేప్ పెట్టేసిన చూసుకోండి. సో గైస్, మీ హ్యాండిల్ ఇక్కడ పెద్దగా నాబ్ ఉంటే ఇది చేయండి, లేకపోతే నార్మల్ ఉంటుంది, నార్మల్ చేసేయండి. దాన్ని చేశారు కదా, ఇప్పుడు ఏం లేదు, ఈ గ్రిప్ తీసుకొని మళ్ళీ ఇట్లా రోల్ చేసుకుంటా బ్యాట్లోకి. మీ షర్ట్ ఇట్లా అతుక్కుంటుంది. సో మెల్లగా బ్యాక్కి చేసింది చూడు, నా షర్ట్ లాగా ఇరుక్కుంటుంది. సో డోంట్ వరీ, జస్ట్ సింపుల్ ఫిక్స్, బ్యాక్కి అయిపోతుంది. సో గైస్ చూడండి, ఆ బ్యాట్లోకి ఎక్కేసింది. సో దీని పని అయిపోయింది, ఏం చేయడం అవసరం లేదు, చూపిస్తాను. జస్ట్ కత్తిరా లేకపోతే ఇట్లా కార్డ్బోర్డ్ నైఫ్ తీసేసుకొని కోసేసుకోవాలి. సారీ, ఇట్లానే అని ఫేస్ పెడితే నేను ఫోకస్డ్ ఉన్నట్టు. సో గైస్, ఇప్పుడు దీన్ని ఇక్కడ దాకా దారి, దీన్ని ఇక్కడ దాకా లాస్ట్ దాకా తెచ్చి గ్రిప్ తీసేయాలి ఇక్కడ. సరే, ఎండుకు తెచ్చాక ఇట్లా గ్రిప్ తీసేయాలి. దాని తర్వాత బ్యాట్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఉన్న గ్రిప్ ఇక్కడ దాకా, ఇప్పుడు దాకా ఇట్లా చేశారు కదా, మీరు ఇట్లా లాగాలి. ఇప్పుడు మీ టోర్స్ లాగాలి ఇట్లా, సింపుల్. ఓకే, ఇంకా మీకు ఇది తక్కువ అనిపిస్తే ఇలా జస్ట్ పట్టుకొని ఇట్లా అంటూ ఉన్నాను. ముందుకంటే ముందుకు వెళ్తుంది, వెనకాల కంటే వెనకాల కంటుంది. సింపుల్. మీరు ఇట్లా అన్నా చేంజెస్ రాకపోతే జస్ట్ స్ట్రెచ్ చేయండి. ఇక్కడ ఫోల్డ్ ఉంటే ఫోల్డ్ చేసేయండి, ఇట్లా కింద కానీ. సో చేసేసాను, చేసేసి నీట్గా చేసేసుకొని ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోయింది. సో గైస్ అంతే, ఇక్కడ మీరు టేప్ వేసుకోవాలి, అంతే అయిపోయింది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎక్కువ వస్తాయి. ఈ మధ్య వీడియోస్ ఎందుకు రావట్లా అంటే స్కూల్కి వెళ్తున్నాం. సో ప్రతి వీకెండ్ వీడియో వస్తుంది, లేకపోతే రోజు వీడియో వస్తుంది, ఫ్రీ ఫైర్ ఏదైనా. సో గైస్, బాయ్ బాయ్, సీ యూ లేటర్.